వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, కౌశికి సోనీ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కౌశికి అంటూ ఉంటుంది, చూడు జగదాత్రి, సోనీని అఫీషియల్గా మన కంపెనీ నుండి బయటికి పంపించలేము. అలా అని తనని అక్కడే ఉంచాలని నా ఉద్దేశం లేదు. మన ఛానల్ ఉంది కాబట్టి దానిలో తనని తీసుకుంటాను, మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి కౌశికి జగదాత్రి కేదార్కి చెప్పడంతో అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక సోనీ తను వచ్చిన పని పూర్తయింది. నేను ఏమనుకున్నానో అది 90% జరిగింది. యువరాజ్ నిషికి విడాకులు వచ్చాక నేనే ఈ వజ్రపాటి ఇంటి కోడలునవుతాను. అలాగే దివ్యాంక ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు నేను ఛానల్లో అడుగు పెడతాను అని చెప్పి సోనీ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు సోనీ విషయంలో జగదాత్రి కేదార్ దీర్ఘంగా ఆలోచిస్తూ, చూడు కేదార్, సోనీ యువరాజ్ని అలాగే నిషికని ఇద్దరినీ విడదీయాలని వచ్చిందా, లేకపోతే ఇప్పుడు ఛానల్కి తనకి పంపిస్తానని వదిన అన్నారు. ఒకవేళ ఛానల్ విషయంలో దివ్యాంక ఏదైనా చెయ్యాలని, సోనీని అక్కడికి పంపించాలని ఇలా ప్లాన్ వేసిందా అనగానే, ఏమో దాత్రి, అదంతా నాకు తెలియదు, కానీ సోనీ మాత్రం ఖచ్చితంగా ఏదో ప్లాన్లోనే ఉంది. ఆ ప్లాన్ని మనం ఎలాగైనా బయట పెడదాంలే అని చెప్పి ఇక మీనన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీనన్ చనిపోయే ఉంటాడు. ఇప్పటికి 2 రోజులైంది కాబట్టి గొయ్యి తీసి మెడదాగా పాత పెట్టిన ఏ వ్యక్తి బ్రతికి బట్టపడే అవకాశం ఉండదు. వాడు చేసిన పాపాలకి వాడికే దేవుడు శిక్ష వేశాడు. ఇక వాడి శవాన్ని కూడా ఎవరు చూడలేరు అని చెప్పి జగదాత్రి ఇక మీనన్ గురించి చెప్తూ ఉంటుంది. అటువైపు మీనన్ మాత్రం ఎలాగో ఒకలాగా బ్రతికి బట్ట కట్టి ఇక అక్కడి నుండి వెళ్తూ, ఏయ్ జేడి, ఇప్పటిదాకా మీనన్ని ఈ పరిస్థితిలో ఎవరూ చూసుండరు. నన్నే ఇంతగా హింస పెడతావా? నేను చచ్చాననుకుని పండుగ చేసుకుంటున్నావు కదా, కానీ కొన్ని రోజులయ్యాక ఈ మీనన్ సరికొత్త ప్లాన్లతో నువ్వు కనీసం నన్ను గుర్తుపట్టలేని విధంగా నేను నీకు హాని చేయబోతున్నాను, చూసుకో జేడి అని చెప్పి ఇక మీనన్ అక్కడి నుండి అలా వెళ్తూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. సాధు నాయక్ అర్జెంటుగా జేడి కేడిని పిలిపించడంతో ఇక ఇద్దరు ఆఫీస్కి వస్తారు. జై హింద్ సార్ అనగానే, జేడి, కేడి, నిజం చెప్పాలంటే ఎన్ని రోజుల నుండో ఆ మీనన్ని అరెస్ట్ చేయాలనుకున్నాం, కానీ ఎవరికీ తెలియకుండా మీనన్నే అంతమొందించాం. నిజంగా ఇలాగే చేయాలి. చాలామంది ఎవరైనా క్రిమినల్ని చంపేస్తూ ఉంటే పోలీసులు తప్పు చేశారని ధర్నా చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి ఎంత క్రిమినల్ అయినా మానవ హక్కులకి ఉల్లంఘనని ఇక మనల్ని తిట్టిపోస్తారు. ఇప్పుడు మీనన్ ఎక్కడికి వెళ్ళాడు అని తెలీదు, చచ్చాడని తెలీదు, బ్రతికాడని తెలీదు. అప్పుడు మన మీద ఎవరికీ డౌట్ రాదు అనగానే, అవును సార్, ఈ లోకంలో మంచి చేసినా మనకి చీవట్లు, చెడు చేసినా మనకే చీవట్లు, అందుకే ఇలా ముగించేశాం మీనన్ కథని అని చెప్పి ఇక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటే, ఆగండి, మీ టీంలోకి ఇప్పుడు కొత్త వ్యక్తి రాబోతున్నారు అని అంటారు ఇక సాధు నాయక్. ఎవరు సార్ అని చెప్పి అంటారు కేదార్. రాబోతూ అలాగే తినబోతూ రుచెందుకు, తన గురించి చెప్పాలంటే తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు భయంగా ఉండే తను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. అన్నిట్లోని ఫస్టే. ఏరికోరి మీ టీంలోకి వేయించుకుంది అంటే తను మీ నుండి ఏదో కోరుకుంటుంది అనగానే, సార్, నిజం చెప్పాలంటే నాకు తెలిసి మీరు ఇంతవరకు ఎవరిని ఇంతగా పొగడలేదు. ఎవరు సార్ అని అంటుంది జేడి. అదిగో సింధు. కమాన్ సింధు అనగానే ఇక నుదుటికి పొట్టు, కుంకుమ, విభూది, పంజాబీ డ్రెస్ వేసుకొని సింధు వస్తుంది. తను ఎవరో కాదు, చాలా దానిలో మనం చూసే ఉంటాము. ఇక జేడీ కేడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనే సింధు అనగానే, ఇదేంటి దాత్రి, ఈ అమ్మాయి స్పోర్ట్స్ కోటాలో నిజంగా జాబు కొట్టిందంటే నమ్మలేకపోతున్నాను అని అంటారు కేదార్. కానీ నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని కదా, నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా చూపిస్తున్నావు? సాఫ్ట్గా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు పోలీసులు అవ్వలేరా అనగానే, అవుతారనుకో అని చెప్పి, అందంగానే ఉంది నీకంటే అనేలోపు కేదార్, నేను జగదాత్రి అలియాస్ జేడీని మర్చిపోయావా అనగానే ఇంతలో మేడం మేడం అని పిలిపిస్తుంది. ఓ, మా టీంలోకి రావాలని నీకు అనిపించింది అంటే మాకు హ్యాపీగా ఉంది.
మా టీం చాలా సిన్సియర్గా అలాగే దేనికి భయపడకుండా ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉంటావని అనుకుంటున్నాను అనగానే, తప్పకుండా మ్యామ్, మీ ధైర్య సాహసాలు, మీరు చేసే ఆపరేషన్స్ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది సింధు. ఇక ఇటువైపు సాధు నాయక్ అంటారు, ఇకపై మీరు చేసే ఏ ఆపరేషన్స్ అయినా తన్ని కూడా కలుపుకొని తీసుకువెళ్ళాలి, సరేనా అనగానే, సరే సార్ అని చెప్పి ఇక జేడీకేడి సింధును చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మీనన్ వేషం మార్చి ఇక మినిస్టర్ ఇంటికి వస్తారు. అక్కడికి తాయారు అలాగే దివ్యాంక, ఇటువైపు హెల్త్ మినిస్టర్ అందరూ రావడంతో ఇక మీనన్ వేషం మార్చి వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇటువైపు సోనీ కూడా వస్తుంది అదే ప్లేస్కి. ఇక అందరూ మీట్ అవుతారు. చూడు దివ్యాంక, నీది కూడా ఛానలే, కానీ ఆ ఛానల్లో పెద్ద ఉపయోగం లేని మ్యాటర్ ఉందని అంటారు. ఇప్పుడు నువ్వు మీనంతో చేతులు కలపడానికి వచ్చావు. వజ్రపాటి కుటుంబంలో చీలికలు రప్పించి వజ్రపాటి కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆ కౌశికిని ఛానల్ని నాశనం చేయాలని కదా అని అంటుంది తాయారు. అవును మేడం, అందుకే మీనన్ నాకు సోనీని పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే తను సోనీ కాదు, టీనా అనగానే, అవును అక్కడ వాళ్ళెవరూ గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది అనగానే, నేను జేడీకేడీకి మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. పైగా ఇప్పుడు నన్ను కౌశికి ఛానల్కి పంపించబోతున్నారు అనగానే, అదే కదా కావాల్సింది. తన ఛానల్ని భ్రష్టు పట్టించాలి, అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకి ముందే తెలియాలి, అలాగే జేడీకేడీ నాశనానికి సిద్ధమవ్వాలి అనగానే, ఇంతలో మీనన్ అరుచుకుంటూ వచ్చి డ్యాన్స్ వేస్తారు. ఏ ఎవరు నువ్వు అనగానే, నన్ను గుర్తుపట్టలేదా? మీ అందరికీ నేను చాలా సహాయం చేశాను. నన్ను ఆ జేడీకేడీ జైల్లో పెడితే కనీసం పట్టించుకునే నాదులు లేదు. నిజం చెప్పాలంటే జేడీకేడీ నన్ను చంపేయచ్చు. గొయ్యి తీసి పాత పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారు. కనీసం ఆ వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతే ఏం జరిగింది అన్నది కూడా మీకు తెలీదు. ఇప్పుడే బాంబు పెట్టి ఇక్కడున్న మంత్రులందరినీ చంపేస్తాను అని అంటారు మీనన్. అయ్యో మీనన్ ఆగు, నువ్వు బ్రతుకున్నావు కదా, అది చాలు అనగానే, ఓ నాతో దందాలు నడిపించి మీరు మాత్రం మినిస్టర్లుగా పేరు సంపాదించి కనీసం నన్ను ఎంత హీనంగా చూశారో తెలుసా అని చెప్పి అనగానే, బయటికి డాన్ అయినా మామూలు మనిషి అయినా ఒకటే. సరే, ఇప్పుడు మనందరం చేతులు కలిపి ఆ వజ్రపాటి కుటుంబాన్ని అలాగే జేడీకేడిని నాశనం చేయాలి అనగానే, నేను ముందే ప్లాన్లో ఉన్నాను అని అంటారు మినిస్టర్. ఓకే మినిస్టర్, మీరు ప్లాన్ వేయండి, మేము కూడా వెనకాల నుండి సపోర్ట్గా ఉంటాము. అలాగే జేడీకేడి అంతమొందించాక ఇక ఇక్కడ పవర్ అంతా మనదే ఉంటుంది అని చెప్పి తాయారు అంటూ ఉంటుంది. ఇలా వజ్రపాటి కుటుంబాన్ని జేడీకేడిని టార్గెట్ చేయడానికి పెద్ద ఎత్తున పథకాలు వేస్తూ ఉంటారు అటువైపు విలన్ గ్యాంగ్స్. ఇది ఇలా ఉండగా ఇక నిషి చాలా కోపంగా ఏమీ తినకుండా అలాగే ఉంటుంది. వైజయంతి బ్రతిమలాడుతుంది. అమ్మీ, ఎందుకింత కోపంగా ఉండావు? నిజం చెప్పాలంటే అబ్బోడికి నువ్వంటే ఇష్టమే, ఆ సోనీనే. దాన్ని ఇప్పుడు ఛానల్కేశారు కదా, ఒకవేళ ఇక్కడికి ఆదిలక్ష్మి కొడుకు సురేష్ వచ్చాడనుకో, వాడికి పట్టుకుంటుందిలే, నీ పీడ ఎరగడైంది అనగాని, లేదత్తయ్యా, నిజం చెప్పాలంటే సోనీ ఏం చేసినా నాకు భయం లేదు. కానీ మీ అబ్బాయి కూడా తన వెనకాల తిరుగుతున్నాడు, తప్పు నాది అంటున్నాడు. ఎప్పుడూ కొట్టని యువరాజు నా మీద చేతి చేసుకున్నాడు, అందుకే నేను అన్నం తిన్ను అనగానే, ఇంతలో జగదాత్రి, కేదార్, కౌశికి అలాగే సుధాకర్ వస్తారు. నిషి, చిన్నపిల్లలా మారం చేయొద్దు. నీకొకటి చెప్పనా, బయట ఎవరు ఎంతమందితో మాట్లాడినా భర్తకి మనం వచ్చాక టైంపాస్ మనమే అవ్వాలి. తనకిష్టమైన వంట చేయాలి, తనకిష్టమైన చీర కట్టుకోవాలి, తనకిష్టం వచ్చినట్టు మాట్లాడాలి. అప్పుడు వేరే వ్యక్తిపై తను కనీసం మనసు పడే ఆలోచన కూడా ఉండదు అనగానే, ఇంతలో పాపం కౌశికి, అవును, అలా చేస్తే యువరాజ్ ఎటువంటి తప్పు దోవ పట్టరు. నువ్వు అన్నం తినకుండా ఇలా ఉండకూడదు అనగానే, ఓ నీతులు నా కోడలి కౌశికి బాగానే చెప్తుంది. తన మొగుడు నా కొడుకు సురేష్ ఎక్కడ ఉన్నాడో పట్టించుకోదు, పుట్టింటికి కష్టార్జితం మొత్తం దారపోస్తూ ఉంటుంది అనగానే, పిన్నిగారు, ఇంట్లో సమస్యలు ఇన్ని ఉన్నాయి, కానీ మీరెందుకు వదిన విషయం ఎత్తుతారు? నిజం చెప్పాలంటే అన్నయ్య వదిన ఇక్కడున్నంతకాలం చాలా సంతోషంగా ఉంటారు, కానీ మీరే వాళ్ళిద్దరినీ అనగానే, జగదాత్రి, అత్తయ్యకి నేనంటే ఎప్పుడు కోపమే, కానీ అత్తయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం అత్తయ్యని ఏమీ అనకూడదు. చూడు నిషి, నేనిప్పుడు సోనీని ఛానల్ వైపు తిప్పాను. నువ్వు యువరాజ్ సంతోషంగా ఉండండి,
అలాగే మీకు బిజినెస్ అప్పచెప్పాను కాబట్టి ఇద్దరి కలిసికట్టుగా బిజినెస్ విషయంలో ఒకే మాటపై ఉండి లాభాలని మీరు పైకి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండండి. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను అని చెప్పి కౌశికి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్ కూడా అక్కడి నుండి బయటికి వస్తారు. అబ్బోడా భోజనం పెట్టరా, నాకు ఆకలవుతుంది అని చెప్పి వైజయంతి వెళ్ళిపోతుంది. ఇక యువరాజ్ అంటే నేను తప్పు చేయకపోయినా ఇప్పుడు నిషికి భోజనం పెట్టాలా, నెవర్ అని చెప్పి ప్లేట్ అక్కడ పెట్టేస్తూ ఉంటే జగదాత్రి కేదార్ యువరాజ్ దగ్గరికి వస్తారు. యువరాజ్ నిషికి అన్నం తినిపిస్తే తప్పేముంది అనగానే తప్పు నాది కాదు కదా అని అంటారు. అయ్యో యువరాజ్, తప్పు నీదైనా నీది కాకపోయినా భార్యకి బ్రతిమిలాడి భోజనం పెడితే ప్రేమ ఎక్కువ చూపిస్తుంది అని అంటారు కేదార్. ఇక జగదాత్రి అంటుంది, నిజమే, తప్పు నీది కాదు, అది ప్రూఫ్ చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ నేను ఇంకో విషయం చెప్తాను యువరాజ్, నువ్వు అది క్లియర్గా విను, అప్పుడు తప్పు ఎవరిది అన్నది తెలుసుకొని నువ్వు ఏం చేయాలో అది చెయ్యి అనగానే ఇక యువరాజ్ వింటూ ఉంటారు. ఒకవేళ ఆ ప్లేస్లో అబ్బాయి ఉండి అదే నిషి దగ్గరికి వచ్చి తన బెడ్రూమ్లో ఇక నిషి ఆ అబ్బాయికి ఏదో దెబ్బ తగిలిందని చెప్పి మందు రాస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటావా, లేకపోతే బిజినెస్ పని మీద వచ్చింది కాబట్టి తన ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి కాబట్టి నిషి తనకి ఆయింట్మెంట్ రాసి కూల్ చేసింది అంతే అని సరిపెట్టుకుంటావా అని అంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే, చూడు యువరాజ్, నిషి అంటే నీకు చాలా ప్రేమ ఉంది, నిషికి నువ్వంటే ప్రేమ ఉంది. నిజం చెప్పాలంటే కోపం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. నిషి నువ్వు బ్రతిమిలాడితే భోజనం తింటుంది, అలాగే నువ్వు చెప్తే అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరూ ఒకరికి ఒకరు అర్థమైతేనే రేపటి రోజు వదిలి చెప్పినట్టు బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఇది చిన్న లాజిక్కే, కానీ పెద్ద విషయం జరుగుతుంది అనగానే ఇక వాళ్ళిద్దరి వైపు చూసి అక్కడ భోజనం ప్లేట్ తీసుకొని నిషి దగ్గరికి వస్తారు. నిషి అలుగుతుంది. నిషి ప్లీజ్ నిషి, ఒక్క విషయం, పెళ్లి కాకముందు నేను చాలామందిని ఫ్లర్ట్ చేసేవాడిని అనేవారు, కానీ పెళ్ళయ్యాక నువ్వే లోకం కదా, నువ్వు నన్ను అనుమానిస్తుంటే నాకు కోపం వస్తుంది కదా. సోనీ కాదు, దేవతలు దిగి వచ్చినా నేను నిషినే నా భార్య అని కూల్గా చెప్తాను అని చెప్పి అంటారు. యువరాజ్ ఇలాగే మాట్లాడతావు, అందరి ముందు నన్ను కొట్టావు అనగానే, అయ్యో నిషి, ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను కొట్టాను అంటే అక్కడ అందరూ నిన్ను తప్పు పట్టకుండా ఉండడం కోసమే, అంతే అనగానే, అంతేనా, ఆ సోనీ ఇప్పుడు ఛానల్ వైపు వెళ్ళింది కాబట్టి తనతో మీకేం ఉండదు కదా అనగానే, అయ్యో బిజినెస్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఆ విషయంలో మాట్లాడతాను, నువ్వు ఎప్పుడూ నా భార్యవే, నువ్వు తప్పించి నాకు లోకం లేదు అని అంటారు. ఇక నిషి యువరాజ్ వైపు చూస్తూ ఆకలేస్తుంది, నాకు తినిపించు అని అంటుంది. ఇక ఇద్దరు భోజనం తింటూ ఉంటారు. వైజయంతి అలాగే ఇటువైపు జగదాత్రి కేదార్, ఓ అమ్మీ, నువ్వు నిజంగా ఒక్కొక్కసారి నాకు నచ్చుతావులే, నిజం చెప్పాలంటే మీ ఇద్దరికి ఎవరు చెప్పాలి, మీ ఇద్దరూ ఎప్పుడు అనన్యంగా ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక లోపలే నవ్వుకుంటుంది జగదాత్రి. ఇదంతా వింటున్న ఆదిలక్ష్మి, ఇదేంటి, ఒకప్పుడు ఈ జగదాత్రి కేదార్ అంటే ఈ వైజయంతికి నచ్చదు, ఆ నిషి ఎప్పుడూ తన సొంత చెల్లెల్ని రాచి రంపాన పెడుతుంది, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటారు. నా కొడుకు సురేష్ వస్తే కౌశికిని కూడా వాళ్ళిద్దరితో కల్పించేస్తారేమో, అయినా ఈ కౌశికి బాధపడేటట్టు చేయాలి, రేపే వీళ్ళకి అసలైన ముహూర్తం పెడతాను అని అనుకుంటుంది ఆదిలక్ష్మి. తెల్లగా తెల్లవారుతుంది. అందరూ హాల్లో హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆదిలక్ష్మి, హబ్బా ఈ రోజుకి ఇంట్లో ఖాళీగా ఉన్నామన్నమాట, ఇద్దరు పిల్లలున్నా సరే భర్త గురించి అత్త గురించి ఎవరి గురించి పట్టించుకోకుండా ఆఖరికి నీ కన్న పిల్లల్ని కూడా ఇక్కడే వదిలి ఇక ఆఫీసుల వెంట తిరుగుతూ ఉంటావు, ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోతావు, ఈరోజు చాలా ఖాళీగా ఉన్నావు అనగానే, అత్తయ్య ఏం కావాలత్తయ్య అని అంటుంది. ఈ సంపాదనంతా ఎందుకు కౌశికి అనగానే, బాగుంది, సంపాదిస్తే ఎందుకంటావేంటి, లగ్జరీగా ఉండడానికి అనగానే, మరి ఈ ఆస్తంతా నా కోడలు సంపాదించింది, మరి మీరెందుకు కూర్చొని తింటున్నారు అని అంటుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా వైజయంతి షాక్ అవుతుంది. ఏంది, కౌశికి ఆస్తిని సంపాదిస్తుంటే మేము కూర్చున్నామా, మా అబ్బోడి దీనికి వారసుడు అనగానే ఇక సుధాకర్, అమ్మ ఆదిలక్ష్మి, ఆస్తుల గురించి ఎందుకు, కౌశికి ఎక్కడున్నా కష్టపడుతుంది, తను చాలా తెలివైంది, మగవాడిలాగా తను చాలా షార్ప్గా ఉంటుంది, అలాగే ఇంట్లో ఉన్న
ఏ కష్టానైనా కౌశికి తీరుస్తుంది. అలా కౌశికి ఈ ఇంట్లో ఆడపడిచే కాదు, తల్లో నాలిక అని అంటారు. అందుకే కదా భర్త దగ్గరికి పంపించకుండా, పిల్లలిద్దరినీ పట్టించుకోకుండా ఆవిడ మగరాయిల్లా ఉండి మీ కుటుంబానికి సంపాదిస్తుంది. నీ కొడుకు నీ కోడలు ఇదిగో ఊరికినే తినే ఈ జగదాత్రి కేదార్ ఇక్కడున్న వాళ్ళని పెంచడానికే ఉన్నావు అని అంటుంది. అత్తయ్య, ఎందుకలా మాట్లాడతారు? మీరు ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చారో నాకు తెలీదు, కానీ నా వాళ్ళందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఎప్పుడు ఆస్తి విషయంలో వాళ్ళు నన్ను ఎప్పుడు చులకనగా చూడలేదు. ఆఖరికి అందరూ నా నిర్ణయానికి వాల్యూ ఇస్తారు. అలాంటి నా కుటుంబంలో చీలికలు తేవాలనుకోవద్దు అని అంటుంది ఇక కౌశికి. కౌశికిని పాపం చూస్తూ జగదాత్రి కేదార్ వదిన్ని బాధ పెడుతుంది. ఈవిడికి సరైన గుణపాఠం చెప్పాలి అని అనుకుంటుంది జగదాత్రి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.